వీడేంట బాబు 2 ఇంచీలు అయితే పైకి అయితే ఎగిరి నా కుడికాల్లో ఉండే నరాల పవర్ అయితే చూపించి నా కుడికాలు అయితే భూమికి అయితే టప్పనైతే దొన్ను అయితే పెట్టానా. అలాగా కాలు భూమికి దొన్ను పెట్టాలంటే దమ్ము ఉండాలా, ఆ దమ్ము గుండెల్లో ఉండాలా. ఆ కర్ర అయితే ఒక్క చేతినైతే పట్టుకుని నా భుజం మీద అయితే పెట్టుకుని సింహం పరిగెట్టినట్టయితే పరిగెట్టుకుంటే వచ్చానా. మళ్ళీ నా కుడికాలు అయితే భూమికి అయితే టక్కనైతే దొన్ను అయితే పెట్టి నా 2 చేతుల్లో ఉండే పవర్ చూపించి ఆ కర్ర అయితే పైకి ఇసిరి అదే 2 చేతులతో అయితే పట్టుకుని నా భుజం మీద అయితే ఒక దమ్మున్న మగాడిలాగైతే పెట్టానా. 18 ఫీట్ల బారు మీద 50 ఫీట్ల హైట్ కర్రల గోవా ప్లాస్టింగ్ పంచేయడానికి అయితే కట్టాము. అక్కడికి ఒక 3 రోజుల తర్వాత అదే బిల్డింగ్ లో ఇంకో దగ్గర అయితే గోవా అయితే కట్టాలా రండి అన్నారు. నేను వెళ్ళడమే లేటు ఆ కర్రల గోవా దగ్గరికి వెళ్ళినా సపోర్ట్ అయితే పీకేసున్నారు. ఆ గోవా అటు ఇటు ఊగుతుంది. ఏ మాత్రం ఆ కర్రల గోవా వచ్చేసి పక్క బిల్డింగ్ మీద పడ్డదే మాకేసున్నా. ఎందుకంటే ఆ కర్రల గోవా మేమే కట్టాం కదా. అందుకే ఒక 10 ఫీట్ల కర్ర అయితే తీసుకుని సీలింగ్ అయితే పెట్టాను. ఆ కర్ర వచ్చేసి ఒక 2 ఇంచులు తక్కువైంది. ఆ పక్కన ఉండే చెక్క అయితే తీసుకుని ఆ కర్ర కింద అయితే పెట్టి సుత్తి అయితే తీసుకుని ఆ కర్ర మీద టపా గట్టిగా అయితే కొట్టిన కర్ర ఫుల్ టైట్ అయిపోయింది. ఒక తాడు అయితే తీసుకుని ఆ కర్రకైతే గట్టిగా అయితే కట్టేసాను. నమస్తే అన్న, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకన్నా.